మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశించింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాగార్జున ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది నాంపల్లి కోర్టు. ఈ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చూస్తున్నాం, క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాట్ నెక్స్ట్? బిందు, ఏదైతే నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్ గా తీసుకుంది. దీనికి సంబంధించి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒక మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం చూస్తాం, నాగార్జున కుటుంబంతో సహా కూడా నేరుగా అమల కుమారుడితో పాటు కోర్టుకు హాజరై తన స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇక్కడ సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. మరోపక్క కొండా సురేఖ దీనిపైన కౌంటర్ కూడా దాఖలు చేసింది. కానీ కౌంటర్ లో నేను ఇప్పటికే సమంతకు ఎక్స్ ద్వారా నేను క్షమాపణ చెప్పానంటూ కూడా ఆమె కౌంటర్ ఫైల్ చేసింది. నా ఉద్దేశం వెనకాల ఎలాంటి నాకు ఉద్దేశం లేదు అనే అంశాన్ని కూడా ఆమె కోర్టు ముందు ఆమె న్యాయవాది గుర్ప్రీత్ సింగ్ అనేక వాదనలు వినిపించారు. కానీ కొండా సురేఖ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదన చూసి కూడా కొండా సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందో అదే వ్యాఖ్యలు కూడా ఆయన వినిపించారు. మరోపక్క గురుప్రీత్ సింగ్ కూడా ఈమె ఎక్స్ లో పెట్టినటువంటి ఆ పోస్ట్ కూడా చదివి వినిపించాడు. కానీ నాగార్జున పిటిషన్ ఏదైతే ఉందో ఆయన ఆమె పైన పరువు నష్టం కలిగించింది. తనకు దేశవ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. తన పరువుకు భంగం వాటిల్లే విధంగా, తన కుటుంబానికి భంగం వాటిల్లే విధంగా తన కుటుంబం అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు, తన భార్య తను కూడా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. తన తండ్రి కూడా మంచి గౌరవప్రదమైనటువంటి ఆ సినిమాలలో నటించినటువంటి అగ్ర హీరో అనే అంశాన్ని నాగార్జున ప్రస్తావిస్తూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఒక మంత్రి హోదాలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు మంత్రి హోదాలో చేసింది కాబట్టి తన పరువుకు నష్టం వాటింది కాబట్టి ఆమె పైన ఏదైతే గాంధీ జయంతి రోజు ఆమె మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఆ బాబుగఢ్ దగ్గర అంటే టోలీ చౌకీ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కేసు నమోదు చేయాలంటూ కూడా ఆయన నేరుగా కోర్టు ఆశ్రయించాడు. కోర్టు విపక్షాల వాదనలు విన్నటువంటి అనంతరం ఈరోజు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ పైన చర్యలకు తీసుకోవాలంటూ కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించి పోలీసులకు కేసు నమోదు చేయడం తర్వాత దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే నాగార్జున వేసినటువంటి తన అభ్యర్థన కోర్టు అంగీకరించింది. దీనిపైన కోర్టు ఇప్పటికే కొండా సురేఖపై కేసు నమోదు చేసేందుకైతే ఆదేశాలు జారీ చేసింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.